ఏమైనా తేడా వస్తే రామునికి చెడ్డ పేరు వస్తుంది, ఆయనకి చెడ్డ పేరు రానివ్వకూడదు కనుక ఇంకా జాగ్రత్తగా చేశారు. చూసారా, భగవదర్పణ బుద్ధితో చేసినప్పుడు మన కోసం మనం చేసిన దానికంటే బాగా చేయాలి, ఇంకా బాగా చేశాడు. అంటే నేను చేస్తున్నాను అహంకారం లేదు, కర్మను సంపూర్ణంగా చేశాడు, భగవదర్పణం చేశాడు. ఎంతకంటే యోగం ఏం చెప్తారో చెప్పండి. అదే భక్తి యోగమా, ధ్యాన యోగమా, కర్మయోగమా, రాజయోగమా కాదు, భరత యోగం. ఇది నేర్చుకుంటే చాలు. ఇక్కడ భరత యోగం అక్కడ కనబడుతున్నది. పైగా వేషం ఎలా ఉన్నది? రాజ్య పాలన అనేది ఒక బాధ్యత, కానీ పాలన వల్ల వచ్చే భోగం మాత్రం తీసుకోలేదు ఆయన. ఎందుకంటే నాన్న నన్ను రాజ్య పాలన చేయమన్నాడు, భోగాలు అనుభవించమన్నాడా? అది రాజ్యభోగాలని పరిచయించాడు. అన్నకి లేని భోగం నాకు ఉండకూడదు. అన్న అరణ్యాల్లో నారచీరలతో ఉంటూ జడలు కట్టి విగ్రహిస్తూ ఉంటే నేను ఇక్కడ కిరీటం పెట్టుకుని ఉత్తమ వస్త్రాలు ధరించి పాలన చేస్తానా అనుకున్నాడు మహానుభావుడు. అది అన్న వలనే తాను కూడా భోగత్యాగం చేసి నారచీరలు ధరించి వనవాస దీక్షావస్త్రములతోనూ ఉంటూ రాజ్యపాలన చేశాడండి. ఇప్పుడు ఆయన బుద్ధిశక్తిని ఏమనాలి అంటే, భోగములు అనుభవించడానికి అవకాశం, అధికారాన్ని వినియోగించుకుని ఉండగలిగే అవకాశం వచ్చినప్పటికీ కూడా భోగత్యాగం చేసి రామభక్తిని చూపించాడు.